ఏమాదేవి మాల తెట్లేరు స్వామి. ఇదంతా ఇంద్రజాలములే ఉన్నది దేవి. ఇంతకు ఏదో దుర్యోగము కాకే మనం ఈ ఆశ్రమ ప్రాంతములకే తెచ్చితి మేము. దేవి ప్రళయకాల దారాదార గర్జన కోరైన సింహనాదము విశ్వామిత్రునిది కాక మరెవరిది తెలియదు దేవి. ఇప్పుడు ఎక్కడకు పోయేదవరా మహాత్మా రక్షమాన్ రక్ష. అడుగును పెట్టి మా ఆశ్రమే కాక మా పాదమును కూడా అంటపరుచున్నావురా దుష్ట. ఆహా నేడు కదా నా శిరసునకు ఉత్తమాంగమును నామము చెల్లినది. ఓరే ధర్మదాంత మునీంద్ర వైవస్వత కుల కళంక, ఏమిరా నీ మాయా వినయములు, ప్రత్యక్షమున వినయస్మరణము, పరోక్షమున ఎన్నో పరిభాషణము. ఇప్పుడు మా పాదం మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నచ్చుతున్నాయి. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమం ప్రవేశించుటకి నీకు ఎవరి అధికారము సంగిరవుతున్నది చెప్పము. నీ రాజాధికారము తపస్వలమైన మాయడల పనికి వచ్చును, ఆ పనికి వచ్చినను మాలని ఫలవృక్షముల సౌపదాతి కుసుమౌరాతములం దాల్చి కావలుల మా హరినాథముతో బలగర్వాబున 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 కన్నుగానగా ఇట్లాశ్రమల అపవిత్రమనొచ్చుటేగాక అభ్యునే వచ్చిన నా కూతురును వ్యర్థముగా పాటించి తుదకు నాలుగు కోయిందని బయలుదేరుతున్నట. నీ తాతముల్లి వానికి ఏమి కట్టబెట్టినవి? నిన్నెవ్వరు రాజులు లేరా, వేటకు రారా, నీ మృగా విహారమునకై మా వంటి జలదారులాశ్రమములే గాని పనికి రామాయేమి? భూచక్రమందల రాజు వల్ల పాదాక్రాంతులయ్యున్న నీవు చక్రవర్తి పదమున్న వెర్రవీగుడంతయు మా వంటి మునుల ఆశ్రమలు పాడు చేయుడు కానీ నాకు ఇది వరకు తెలిసింది కాదు. నా మునిద్రోహి, నీవేమనుచులను మంచిదనుచు, నీ కిచ్చకములాడుచు భర్త కూటిగా పెట్టి చాకరి చేయి వశిష్ఠులను నీ వరకు ఏ భక్తికి విధానము గావించకు మేము సమర్థమా. మునీంద్ర ఎరుంగక చేసిన నా అపరాధముల క్షమింపుమయ్యా. స్వయం తగౌరవము నేను కన్నులగగనక్కినంతనే కోడరాము మననరుగము మతబోయను అపర బ్రహ్మయైన విశ్వామిత్రునేయరుగము. అపర బ్రహ్మము నిన్నరుంగని వారవర మహాత్మ జగములందు మీ సృష్టి సాగుచుండా. పాత పంచారమైపోయే బ్రహ్మ సృష్టి తేజమున అగ్ని మీద దుర్యసము పేర దాశను ధూమరేఖ
అయినదా నీ వ్యర్థ వ్రాతాల ప్రసంగము? మేము పరబ్రహ్మేని అగ్నిమా తేజమునకు దీటురాదు రెరింగియో ఎండ కన్నెరుగని సుకుమార శరీర లతామ తల్లి గాన విలాసునికు నా ముద్దు కూతురు ఎన్నడు రాని రాజు వెంకు వచ్చితి వడిలో వరాలతో పవలికింతమని గంపెడు పేరాసుతో పరుగున వచ్చినందుకు ఆమెకు తగిన సత్కారమునరింపక పొగరుచే కండ కావన పొగరుచే మమ్ము కూడా గడింపక నాలుక కోయిదరణ మమ్మెరింగి ఓహోహో అలాగైన నీ పక్షమున ఉపేక్షాభావమున ఉండరాదు. కుసుమ కోమలైన రాజబింబాసపై మోమోట మించుకైన లేక నాలుక కోయిదరణ నీ నాలుక ఇప్పుడే వేయి చిలికల కావోదరా మునిత్రోకి నీ ముఖము చూసిన తోటి నీవు సినెక్కిమోని నా మనస్సు భక్కున మండుతున్నదిరా మూర్ఖ. మునీంద్ర, నేను రణించినవన్నీయో తప్పులైనా ముమ్మాటికి తప్పులే. క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకి దీర్ఘ కోపంపు చనదు మహాత్మ. పొగరు గలవా నిన్నచుట పొగరు గలవా నిన్నచుట పోలుగాక దీనతనడంగువాని సాధింపనగునే పొడగయెత్తిన భామున సంపదగుగాని చచ్చిపోయిన దానినే సంపదేనా కావున మహాత్మ నన్ను చేపట్టినదా కానీ ఔరా ఏమి తని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి, కిరీటముపై తన్నినను ప్రబంధయైనను చలింపకున్నాడు. విరాగులమై సంసారములు వాసి తపస్సు చేసుకునుచున్న మాకి దీర్ఘకోపము సనదు. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీ అందే ఉండనిమ్ము.
శరణాగత రక్షణం అవశ్య కర్తవ్యము గనుక నీ భయం ముడిపి నిన్ను చేపట్టినారము లెమ్మో. ఆహా, ధన్యుడనైతిని కదా మహాత్మా. నా ఉపదేశం బుండు గలదు. ఏమది మహాత్మా? నీ వద్దాని మేరకు తప్పక ప్రవర్తింతువేని నా కోపాగ్ని నిశేషముగా చల్లారును. దేవర ధర్మోపదేశమును పరిగ్రహించుటకు నేను సిద్ధముగానే ఉన్నాను. ఎట్టి పాపకృత్యం బయలును. మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకృత్యముగా మారవలసినదే. ఆహా, మీరు పరబ్రహ్మ కదా దేవ. అలా మా మహిమలు ఇప్పుడు నీకు బాగుగా తెలిసినవి అన్యాలోచనలు. వివాహం వాడుమా నేడు నా కన్యారత్నముల సురూపవతిన్ గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవునే వయోచిత కళాబత్తల్లినే భూరి సౌజన్య సేవక్యూపుమేత ప్రశస్త శ్రీ సుఖభోగము ఇది ఎంతైనా సరి అయిన రవివంశరాజులయ ప్రాకట్యము ఇప్పాటిరా అంతర్గోడని సాక్షిగా వివాహం పైన ఇల్లాలి వివాహం వాడుట ధర్మమా నేనెప్పుడు లేనిపోని సంబంధము కల్పించుకుని ప్రతిపాదము చేస్తున్నాము. పిడుగు వంటి శాపము మునీంద్ర, అయ్యా అయ్యా, ఎరుంగక చేసిన ఆదరి అపరాధములు క్షమింపుమయ్యా. క్షమించినారము, ఇంకా మాన నిర్వర్తింపుము. మునీంద్ర, సకల ధర్మస్వరూపులకు మీరు నాకిట్టి దురుపదేశమనర్పపాడి ఆ మహాత్మ వంశముని పనే కథ వివాహంలో అరగా వంశము నిల్పనే కథ వివాహంలో అట్టి వైవాహిక స్ఫురగంబు ఇప్పటి జల్లడో సత్పుత్రుడు పుట్టా పరిపాకంబును దప్పుచున్నయది ఈ ప్రాయంబున వర్ణ సంకల్పము చుట్టదము నా కంఠంబున కౌశిక ఆ
మునీంద్ర, ఇహ పరంబులకు రెండింటికి చెడు మార్గముల నేల త్రక్కమందువు. దురంతమైన ఎట్టి పాప కర్మమును ఆచరించి ముందు పరసౌఖ్యమునకు నన్ను చెడమందువా దేవా. ఓరి మూర్ఖ, నీ మేలు నీవు చూచుకునలేకున్నాడు. ఎప్పుడు పరసౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుచున్న సామ్రాజ్యాత్యుత్తమ భోగమును విడిచి వెర్రివాడేందైనా కలడా? వీనిని పెండ్లి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారంలో తెరచబెట్టబడి ఉండును అనుకుంటివా ఏమి? నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడాను. రాజ్యాంతే నరకం ధ్రువం అను వాక్యము వినవు. వ్యర్థ ప్రతివాదములు చాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ కన్యను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యాత్యుత్తమ భోగములతో పాటు ఈ అంగనమన భోగములు యథేచ్ఛగా అనుభవింపము. అకటకట అకటకట, ఇది ఎక్కడైనను సరైన బోధయ. మానుష్య జన్మం వ్యక్తినందులకు పాపల శిక్షింప పైన దండగహుండు కొడున్నాడు. నేను ఆ దుష్కార్యముల పొంతబోకుండా కదా దేవా. నీ జనకు రక్షోబల కావున నీవింకా ఎముని భయముదత్తును అనను బిచ్చమ. నా కుమార్తె వివాహ సమయమున నీకు కావలసిన అరణు బిచ్చమ ఏమి కావలయునో హరిశ్చంద్ర అర్ధుమా. సంతానములో చక్రరాణి పెన్నిధిలో చింతారక్తము హేమభూధరము కౌస్తుభము సుఖారసము ఇంద్రత్వమ బ్రహ్మత్వము సఫలాల సామని గణవము కాక అరణో బిచ్చల ఏమి కావలయునో అర్ధుమా. నీ తపోబలం ఎంతకైనా నువ్వు చాలినదే. కానీ సిగ్గేలా గుణ లేకపోయే మనకు ఇసి చూతియే లగ్గో కూర్చదనన్న ఆశపడి నిర్భీతియే యగ్గో హింపకమాల కందెయల భోజం వంది అత్యంత్రోజలదాచు
ఎన్నడనందు ఆ బాల గోపాలము ఆ ఆ ఆ ఆ ఆ నా కూతురుని పెండి ఆడిన నీకు లోకనిందయా నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయల నుండి నిన్ను పట్ట పగ్గంబులుంచక నూతన సృష్టికర్తయైన గాథాయుననుడటచు నిన్ను అందలమున నిలిపి నారా సురా అసుర యక్షకంఠర్ములేని పాపసోత్తమ నీకు నేనేమని ప్రత్యుత్తరం ఇస్తున్నయ్యా ఆకుబాగలు పొందది పల్కో ఆకుబాగలు పొందది పల్కో నవ్యమైన బ్రహ్మత్వమేమి కైలాటపు మాల కాంతులివి ఏమి లోక దుష్యంబో నీ వాక్కులు పొందుట చూచి ఏ మగములో వాయెత్తదో నీ కులంబే కథ మరిలే చెల్లుబడి యౌనే చెల్లుబడి యౌనే ఇట్టి సంబంధము ఇంతకు మా ఇచ్చు ఈ అపూర్వ విభూములతో పాటు మా కన్యను పరిగ్రహింతువా లేదా ముందు చెప్పుము. మునీంద్ర నా రాజ్య సర్వస్వమైన ధారపోసదను కాని ఆ పంచమ కన్యల నేను పరిగ్రహింపచాలను మహాత్మ. హరిశ్చంద్ర! ఆ మాటల ఎందే నిలిచియుండము. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవగదువు. చిరకాలము నుండి